మన ప్రభువును రక్షకుడైన యెహోషువ పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియో సందేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రియులారా. ప్రభు రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ తాము పవిత్రపరుచుకుంటూ సిద్ధపాటుతో ఉన్నారో వారి కొరకు ఈ మెసేజ్ అవసరం ప్రియులారా. ఈ మెసేజ్ మీరు వినకపోతే మీరు చాలా నష్టపోతారు. దయచేసి ఈ మెసేజ్ని ప్రతి ఒక్క క్రైస్తవులకి మీరు షేర్ చేయండి. ఎలూల్ అనే మాసంలోనికి మనం ప్రవేశించిపోతున్నాం. ఎలూల్ అనే నెలలోనికి మనం ప్రవేశించిపోతున్నాం. దేవుని క్యాలెండర్ ప్రకారము దురదృష్టకరంగా క్రైస్తవ సమాజానికి ఈ దేవుని క్యాలెండర్ మీద అస్సలు అవగాహన లేదు ప్రియులరా. దేవుని క్యాలెండర్ ఎందుకు అవసరమో మనం ఈ వీడియోలో చూద్దాము. షార్ట్ మెసేజ్లో మీరు చివరి వరకు దయచేసి చూడండి. మాకు తెలుసని అనుకోని ఉద్దేశంతో కాకుండా మీరు తెలుసుకోవాలని సత్యమును ప్రేమించేవారుగా మీరు వీడియో చూడండి ప్రియులారా చివరి వరకు. సృష్టికర్త క్యాలెండర్ మనకు తెలియాలి. ప్రభువు తన రాకడ విషయంలో తన క్యాలెండర్ అనుసరించే ఏదైనా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము ఈరోజు సాయంత్రం వేళ 6వ నెలలోనికి బైబిల్ క్యాలెండర్ ప్రకారం 6వ నెలలోనికి సాయంత్రం వేళ మనం ప్రవేశించబోతున్నాం. బైబిల్ క్యాలెండర్ ఇక్కడ కనపడుతున్నట్టు 12 నెలలు, మరి లీప్ ఇయర్లో 13 నెలలు ఉంటాయి. మొదటిది అబీబ్ నెల అంటారు కదా, ఇక్కడ చూడండి స్క్రీన్లో కనపడుతుంది. అబీబ్ నెల, అయ్యర్, సివాన్ అని 3వ నెల, థామూజ్ అనే 4వ నెల, ఆవ్ అనే 5వ నెల, ఎల్లుల్ అనే ఈ 6వ నెలలోనికి ఇక్కడ చూపించినట్టు మీకు కనపడుతుంది. మనం గ్రిగోరియన్ క్యాలెండర్లో, మన ఇంగ్లీష్ క్యాలెండర్లో ఉన్న పక్కన క్యాలెండర్ చూస్తే ఇక్కడ బుధవారం అంటే ఈరోజు సాయంత్రం వేళ చుక్క పెట్టని చూడండి, గ్రీన్ డాట్. ఆ రోజు చందమామ అలా కనపడుతుంది. ఫస్ట్ వ్యాక్సింగ్ మూన్ అంటారు. అది దాని ద్వారా మనం సూర్యాస్తమం సెప్టెంబర్ ఈరోజు సాయంత్రం సూర్యాస్తమం రోజు 6వ నెలలోనికి ప్రవేశిస్తాము అనే విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా. దీని యొక్క ప్రాముఖ్యత మీకు వివరిస్తాను. దేవుని క్యాలెండర్లో ఈ 12 నెలల మీద అవగాహన ఉండాలి ప్రియులారా. ఎత్తబడి గుంపులో ఉండాలనుకుని ప్రతి ఒక్క విశ్వాసి దీనిని అనుసరించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తబడే అవకాశమే లేదు. మరి ఈ విషయాలు మనం గమనిద్దాం, చివరి వరకు వెళ్దాం. ఈ 7వ నెల అమావాస్య, 6వ నెల అమావాస్యలోనికి మనం ఈరోజు ప్రవేశిస్తున్నాం. అమావాస్య అనగా నెలల ఆరంభం మాట. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని రాజ్యాంగం ఏం చెప్తుందో మనం దీని యొక్క ప్రాముఖ్యత మీకు వివరిస్తాను. ఇది ఎందుకు ఎంత ప్రాముఖ్యత కలిగిందో ఈ నెల మీకు వివరిస్తాను ప్రియులారా. మొట్టమొదట దేవుని రాజ్యాంగం, మోషే రాజ్యాంగం, దేవుడిచ్చిన మోషే రాజ్యాంగం మనం ఏం చెప్తుందో దేవుని వాక్యం స్పష్టం. సంఖ్యాకాండం 10:10లో దేవుని రాజ్యాంగం సంఖ్యాకాండంలో, మరియు ఉత్సవ దినమందును, నియామక కాలముల యందును, నెలల ఆరంభ యందును మీరు దహన బలులుగాను సమాధి బలులుగాను అర్పించినప్పుడు ఆ బూరలు వదిలినప్పుడు అప్పుడు అవి మీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఉండును. నేను నీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ స్పష్టంగా దేవుని రాజ్యాంగంలో తన ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చినట్టు మనకి ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. నెలల ఆరంభంలో ఇక్కడ స్క్రీన్లో కనపడుతుంది, పిక్చర్లో కనపడుతుంది చూసారా. ఆ ఫస్ట్ ఇదే నెలల ఆరంభం. న్యూ మూన్ అంటారు, రెన్యూడ్ మూన్ అంటారు. తెలుగులో కొంచెం తర్జుమా అమావాస్య అని రాశారు. యాక్చువల్గా ఫస్ట్ విజిబుల్గా అమావాస్య మరుసటి రోజు ఫస్ట్ మనకి సూర్యుని వెలుగు చందమామ కనపడదు, ఫస్ట్ చిన్నగా కనపడుతుంది. అది నెలలో ఆరంభం అంటారు. కాబట్టి మీకు మొట్టమొదటి 6వ నెల శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం వేళ మనం ప్రవేశించబోతున్నాం ప్రియులరా. దేవుని నెలలు అనేవి ఈ చందమామ చూడండి ఎలా కనపడుతుందో. ఫస్ట్ విజిబుల్ మూన్ కనపడినప్పుడు నెలలు ఆరంభమవుతాయి. ఇది రాజ్యాంగం చెబుతుంది, దేవుని చట్టం చెబుతుంది. చట్టానికి ఎంత అధికారం ఉండబోతుందో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. దురదృష్టకరంగా ఈ విషయాలు ఏదైతే సంఖ్యాకాండంలో ఉన్నాయో అది కేవలం భౌతికమైన ఇజ్రాయేలీలకి, పాత నిబంధనల యేసుప్రభువు వారు భూమి మీద రాకముందు వారికి మాత్రమే ఇవి, వారికి క్రైస్తవులు కాదని ఒక అపోహలో క్రైస్తవ సమాజం ఉంది. అందుకనే క్రైస్తవ మతములో మీరు ఉండాలనుకుంటే నన్ను క్షమించాలి, మీరు ఈ విషయాలు మీకు అర్థం కావు. మీరు మరొక యేసుని అనుసరించిన వారు ఉంటారు. క్రైస్తవ రిలీజన్ అనేది, రిలీజన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏదైతే మతం అనుకుంటున్నా, ప్రభుత్వ రిలేషన్లో ఉండాలనుకుంటే మాత్రం ఈ విషయాలు మీరు గమనించండి ప్రియులరా. కాబట్టి ముందు చూద్దాం. దేవుని వాక్యము రాజ్యాంగంలో చూసాము. దేవుడు చూడండి, కీర్తనలు 81:3-4లో కూడా కీర్తనాకారుడు చెప్తున్నట్టు అమావాస్య నాడు అని ఉంది. ఇక్కడ ఏమని రాస్తుంది, నెలల ఆరంభం ఉంది. అమావాస్య నాడు కొమ్ము ఊదిడి మనము పండుగ ఆచరించు దినమగు పౌర్ణమి నాడు అని ఉంటుంది. కొమ్ము ఊదిడి నెలలో మొదటి రోజు పౌర్ణమి రోజు అంటే 14th 15th డే రోజు
కొమ్ము ఊదిడి అది ఇజ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అని దేవుని రాజ్యాంగంలో దేవుడు విధించిన చట్టం ఇది. దేవుని రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో మారదు. ప్రియులారా, ఈ విషయాలు మీరు గమనించాలి. మరి మనం ముందుకెళ్దాం ప్రియులారా. అసలు దేవుడు, మీకు విషయం తెలియాలి ప్రియులారా, దేవుడు సూర్య చంద్ర నక్షత్రాన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటో చూడండి ప్రియులారా. మనం ఆదికాండంలోనే మనం పరిశీలిస్తే 1వ అధ్యాయం 14-16 వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుట ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉండెను గాకని భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకని పలికిన. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులు అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, చందమామను, నక్షత్రాలను చేశాను. దేవుడు ఇక్కడ హైలైట్ చేసిన పదం కనబడుతుంది కదా. కాలములని పదం ఒరిజినల్ హిబ్రూలు మొయిద్దీం అంటారు. మొయిద్దీం అంటే గాడ్స్ అపాయింటెడ్ టైమ్స్, దేవుని నియామక పండగలు ఏదైతే లేవికాండం 23లో ఉంటాయో ఆ కాలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీటిని దేవుడు వాటి పర్పస్ కోసమే దేవుడు వీటిని సూర్యచంద్ర నక్షత్రాలని చేశాడు ప్రియులారా. ఈ విషయాలు మనం గమనించాలి. చూడండి, అలాగే ఈకి వచ్చిన కూడా కీర్తనలో 104:19లో ఋతువులు అంటే ఎండాకాలం వర్షాకాలం కాదు, ఇక్కడ కూడా వాడబడిన పదం మొయిద్దీం అంటారు. మొయిద్దీం అంటే సేక్రెడ్ అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ యెహోవా. దేవుని యొక్క యెహోవా యొక్క నియామక కాలాలు తెలుసుకున్నట్టుగా ఆయన చంద్రుని నియమించను. గాడ్ ఎస్పెషలీ క్రియేటెడ్ ఈ మూన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్ ద అపాయింటెడ్ టైమ్స్. చూడండి, సూర్యుని తన హస్తకాలు యెహోవా ఎస్పెషలీ క్రియేటెడ్ ద మూన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ సో దట్ వీ కెన్ నో అండ్ కీప్ హిస్ అపాయింటెడ్ టైమ్స్ ఇన్ దర్ రెస్పెక్టెడ్ సెట్టెడ్ టైమ్స్. కాబట్టి దేవుడు చందమామను చేసిందే నెలల ఇప్పుడు ఆరంభించవచ్చు. దాని ద్వారా యెహోవా నియామక కాలం లేవికాండం 23లో ఉన్న పండుగలు ఎప్పుడు పడతాయో తెలుసుకోవడానికి దేవుడు నియమించాడు. కాబట్టి ప్రతి నెల దిన ఆరంభం బైబిల్ క్యాలెండర్లో సూర్యాస్తం నుంచి సూర్యాస్తం వరకు ఒక దినము, నెలలు ఆరంభము ఫస్ట్ విజిబుల్ మూన్ అప్పుడు కనపడినప్పుడు నెలలు ఆరంభమవుతాయని దేవుని వాక్యం స్పష్టంగా చేస్తుంది. దేవుడు చూడండి, ఇక్కడ మొదటి రోజు చూడండి ఈ పిక్చర్లో, అది న్యూ మూన్ అంటారు. మొదటిది అమావాస్య అనేది తెలుగు రాసిన అమావాస్య కాదు, యాక్చువల్గా తర్జుమా ఇలా రాయాలి. ఫస్ట్ న్యూ మూన్, ఫస్ట్ విజిబుల్ ఇక్కడ మీకు కనపడేది ఇది. నేను చెప్పేది ప్రియులారా, నెల ఆరంభం అంటే ఇది ఇక్కడ కనపడుతుంది చూసారా. ఈ నెల 1 అని రాసుందా, అది నెలల ఆరంభం. తర్వాత 29, 30 రోజులు చూడండి, ఇక చీకటికి ఉంది. తర్వాత ఒక నెలలో బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఒక నెలలో 29 డేస్ కానీ 30 డేస్ కానీ ఉంటాయి. దీని గురించి దేవుని క్యాలెండర్ గురించి పూర్తి వివరణ మనం తర్వాత వీడియోలో చూద్దాం. కాబట్టి ఒక నెలలో 29 డేస్ కానీ 30 డేస్ కానీ ఉంటాయి ప్రియులారా. ఈ విషయాలు మీరు గమనించాలి. ఇది స్పష్టంగా మనం ఈరోజు సాయంత్రం వేళ 6వ నెలలోకి ప్రవేశిస్తున్నాం. మనం ఏ నెలలో ఉన్నామో దేవుని క్యాలెండర్లో, దేవుని ప్రవచన క్యాలెండర్లో ఎక్కడున్నామో తెలియకపోతే మనం అంధత్వంలో ఉండి గుడ్డివారుగా ఉంటూ ప్రభు రాకడని సిద్ధపాటుగా లేనివారుగా ఉంటాం ప్రియులారా. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి ఈ విషయాలు తెలియాలి. ఈ విషయాల్లో ప్రతి క్రైస్తవుడు మారుమనసు పొందాలి ప్రియులారా. మనం దేవునితో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో రిలేషన్లో ఉండవాలనుకున్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి. కేవలం మతంలో, క్రైస్తవ మతంలో ఉండవాలనుకున్నవారు మాత్రం లేదా కొంతమంది జుడాయిజంలో ఉంటారు. 2 ఎక్స్ట్రీములు, 2 ముందు ఒక గొయ్య వెనక ఒక గొయ్య ఉన్నది. మనం రెండింటికి బ్యాలెన్స్డ్గా మధ్యలో ఉండాలి. వారేమో క్రైస్తవ సమాజం ఏమో త్వరాని దేవుని ధర్మశాస్త్రము యెహోవా వాక్కు అయిన ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తారు. ఇటువైపు ఎక్స్ట్రీమ్ అదొక గొయ్య అయితే, ఇంకో గొయ్యిలో వారు యేసుని అంగీకరిస్తారు కానీ ధర్మశాస్త్రం తృణీకరిస్తారు. ఇటువైపు జుడాయిజం వాళ్ళు దేవుని చట్టం పాటిస్తాం అనుకుని దేవుని లివింగ్ త్వర అయిన యేసు ప్రభు వారిని తృణీకరిస్తారు. కాబట్టి 2 ఎక్స్ట్రీమ్స్, విపరీతాలు, కుడికి ఎడమకి వంకర మార్గాల మధ్యలో మనం కరెక్ట్గా ఉండాలి ప్రియులారా. బ్యాలెన్స్డ్గా మనం దేవుని పిల్లలు ఉండాలి ప్రియులారా. 2 వైపులా గొయ్యి ఉంది. మనం దేవుని విమోచించబడిన ప్రజలుగా మరొక యేసుని మనం వెంబడించొద్దు. నిజంగా క్రైస్తవ సమాజం నేడు మరొక యేసునే వెంబడిస్తుంది. ఎందుకంటే మీకు ప్రూవ్ చేస్తాను. కాబట్టి ఈ నెల ఒక ప్రత్యేకమైన నెల. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను వివరిస్తాను ప్రియులారా. ఈ ఎలూలు అనే ఈ 6వ నెల ఎలూలు అంటారు. మన సెప్టెంబర్ 4వ తారీఖు ఈరోజు సాయంత్రం వేళ మొదలవుతుంది ప్రియులారా. చూడండి, ఎలూలు అనే పదము నేను కనుక్కున్నది కాదు. నెహెమ్యా 6వ అధ్యాయం 15 వచనంలో మనం చూడవచ్చు. ఈ ప్రకారము ఎలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారంలో కట్టుట సమాప్తమైను. ఇది బబులోను చెర నుంచి విడుదల పొందిన తర్వాత 70 ఏళ్ళ తర్వాత వారు టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది. టెంపుల్ గత చుట్టూ ప్రహారీ గోడ, యెరూషలేము గోడ చుట్టూ అది కడతారు. దాని యొక్క కంప్లీషన్ గురించి మాట్లాడుతున్న సందర్భం ఎలూలు మాసం అంటే 6వ నెల అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా.
ఎందుకు ఈ మాసాల గురించి అంత అవసరమా? క్రైస్తవులకి నేడు తెలుసుకోవడం అవసరమా? ప్రియులారా, ఆలోచన చేయండి. మనం దేవుడు నిన్న, నేడు, ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవుడు యెహోవా మార్పు లేనివాడని మలాకీలో ఉంది. మన ప్రభువైన హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు నిన్న, నేడు ఏకరీతిగా ఉండే దేవుడని వాక్యం చెప్తుంది. నిజంగా మీరు ఏ యేసుని వెంబడిస్తున్నారు ప్రియులారా? ఆలోచన చేయాలి. మరి బైబిల్‌లో యేసునా, మరొక యేసు క్రైస్తవ్యం అని చెప్పుకునే మరో యేసుని వెంబడిస్తున్నారా? మీరు ఆలోచన చేయాలి. మరొక యేసుకి, ఈ యేసుకి తేడా ఏంటో మనం చూద్దాం. ఎందుకు ఈ అమావాస్య, ఈ నెలల ఆరంభం అమావాస్య, ఈ ఆరాధన దినాలు ఎందుకు ఎంత ప్రాముఖ్యం అంటే, చాలా క్రైస్తవులు వీటిని విసర్జించి అందుకే అంటున్నాను, దే డోంట్ ఫాలో ద బిబ్లికల్ మషియా. యేసుక్రీస్తు బైబిల్లో చెప్పిన యేసుని వెంబడించట్లేదు క్రైస్తవ సమాజం నేడు. మరొక యేసుని వెంబడిస్తుంది. ఎందుకంటే వారు చేసే పండగలు, మీరు చేసే పండగలు, క్రిస్మస్, ఈస్టర్ ఇవన్నీ నాన్సెన్స్. ఇవి ప్యాగన్ హాలిడేస్. మనం వాటిని విసర్జించి దేవుని వైపు తిరగాలి ప్రియులారా. ఎందుకంటే ఎలుల మాసము ఎంత ఇంపార్టెంటో, నెలల ఆరంభం, అమావాస్య దినములు, విశ్రాంతి దినాలు, పండగలు ఎందుకు అవసరమో మనం చూడగలిగితే ఈ ఈ అమావాస్య దినాలు అంటే నెలల ఆరంభ దినాలు, ఆరాధనలు ఖచ్చితంగా మనం ఎంత ప్రాముఖ్యత ఉందంటే, మన ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో అంటే నిన్న, నేడు, ఏకరీతిగా చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, సిలువలో ఎక్కేంత వరకు ఈ పండగలు ఉన్నాయి, అమావాస్యలు ఉన్నాయి, ఒకప్పుడు చేసేవారు. కానీ తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత వీటి అవసరత లేదు అనుకుంటున్నారు. అదే వాస్తవం అయితే ఇక్కడ యెషయా 66లో 22-24 కాంటెక్స్ట్లో సందర్భ సహితంగా చదివితే, మన ప్రభు తిరిగి వచ్చినాక రెండో రాకడ తర్వాత స్ట్రిక్ట్గా అమలవుతాయి. కాబట్టి యేసుప్రభు వారు సిలువ ఎక్కకముందు ఉన్నాయి, యేసుప్రభు వారు రెండో రాకడ తర్వాత ఉంటాయి. మరి మధ్యకాలం ఈ 2000 సంవత్సరాలు విశ్వాసులకి ఎందుకు మినహాయింపు ఉంటుంది? మన ప్రభు ఎలాంటి వాడిని ఆరాధిస్తున్నారు? నిన్న, నేడు ఏకరీతి ఉండు దేవుడా, మార్పులు చేర్పులు చేసి వాడిని మీరు ఆరాధిస్తున్నారు. మీరు ఎప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ప్రూఫ్ మీకు ఇస్తున్నాను. యెషయా 66, 22-24 చదువు. నేను సృజించిపోవు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతిని, నీ నామం నిలిచిందును. ఇదే యెహోవాకు. ఇది కాంటెక్స్ట్. మీరు సందర్భం చదివితే ఇది వెయ్యన పరిపాలన గురించి. ప్రతి అమావాస్య దినమందు అంటే నెలల ఆరంభమందు, ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి విశ్రాంతి, నో ప్యాగన్ హాలిడేస్, ఆదివారం ఆరాధన, లేకపోతే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇలాంటివి అసలు ఛాన్సెస్ ఇవన్నీ ఉండవు. ఆదివారం ఆరాధన చేసుకోవడం సెలవు దినం కాబట్టి తప్పు కాదు. కానీ ఇది చూడండి ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడో చూడండి. ప్రతి అమావాస్య రోజు, ప్రతి విశ్రాంతి నా సన్నిధిని మొక్కుటకు సమస్త శరీరం వచ్చే, సమస్త శరీరం అంటే నాట్ ఓన్లీ యోధులు, ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, భౌతిక ప్రతి ఒక్కరు కూడా శరీరం అందరూ వెయ్యన పరిపాలనలో యేసయ్యను ఆరాధించడానికి ప్రతి అమావాస్య రోజు, విశ్రాంతి దినం రోజు వస్తారని వాక్యం చెప్తుంది. చూడండి, దాని కాంటాక్ట్ కింద చూద్దాం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరము తేర చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి శరీరంలోకి హేమిగా ఉండును. ఈ కాంటెక్స్ట్ మనం చదివితే వారి పోవుదురు. యేసుప్రభు వారు దర్శించిన ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు జోర్డాన్ అనే ప్రాంతంలో కుప్పలు దెబ్బలుగా తేయబడతాయి. ఎవరైతే యుద్ధం జరుగుతుందో చాలామంది శవాలు కుప్ప తెప్పలుగా అక్కడ పడి ఉంటాయి. వారి శవాల్ని వచ్చిన వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో ఒక సాక్షార్థమై వారి శవాలు ప్రతి ఏడు వచ్చినప్పుడు వారు చూస్తారు. ఇలా జరిగిందా, ప్రభువుని తిరస్కరిస్తే ఇలాంటి దుస్థితి జరుగుతుందని దేవుని వాక్యం చెప్తారు. ప్రతి అమావాస్య రోజు ప్రభువుని మొక్కుతారు. మన దేవుడు మార్పు లేనివాడైతే మరి ప్రతి అమావాస్య రోజు ఇప్పుడు ఎందుకు ఉండదు? మీరు ఆలోచన చేయండి. ప్రతి వెయ్యండ పరిపాలనలో మీరు ఏదైతే దేవుని రాజ్యం రావాలని కోరుకుంటున్నారో క్రైస్తవులారా, మరి ఆ అమావాస్య దినము రోజు ప్రభువుని ఆరాధించడానికి వస్తారు. ఇంకో సాక్ష్యం చెప్తారు. ఒక్క సాక్ష్యం కాదు మీకు. వెయ్యండ పరిపాలనలో చూడండి, హెస్కేలు 45:17 కూడా ఇది వెయ్యండ పరిపాలనకు వచ్చింది చెప్పిన సందర్భం మనం చదివితే పండగల్లోనూ అంటే అమావాస్య దినములు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పండగల్లోనంటే 7 లేవికాండం 23 పండగలు, అమావాస్య దినముల్లో నెలల ఆరంభమునందు, విశ్రాంతి నాడు వారం వచ్చి విశ్రాంతి, ఇజ్రాయేలును కూడుకుని నియామక కాలంలోను వాడబడు దహబలును, నైవేద్యములను, పానాత్మను సరిచూచుట అధిపతి భారము. అక్కడ బలియాత్మలు అన్నీ ఉంటాయి వెయ్యన పరిపాలనలో. ఏ చట్టములు, ఏ ఆజ్ఞ కొట్టివేయబడు. అతడు ఇజ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేటుకే పాప పరిహార్థ బలి పశువులను, నైవేద్యమును, దహన బలును, సమాధాన బలి పశువును సిద్ధపరచగలను. నేను ఆల్రెడీ వెయ్యన పరిపాలన గురించి వీడియో చేసిన వీడియో చూడండి. బలులు కూడా ఉంటాయి ప్రియులారా. ఇక్కడ ప్రతి అమావాస్య పండగ, అమావాస్య చూడపడుతుంది. ఫస్ట్ సంవత్సరం వచ్చే పండుగలు, ప్రతి నెల అమావాస్య నెలల ఆరంభము ఆరాధన ఉంటుంది. విశ్రాంతి దినము రోజు ప్రతి వారం 7వ రోజు విశ్రాంతి దినం ఉంటుంది.
ఇక్కడ మనం ఇంకా చూస్తే యెహెజ్కేలు 46:1-3-6 ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణం కొమ్మను, తూర్పు తట్టు చూచు లోపల ఆవరణ ఇన్నర్ శాంచువరీ పనిచేయు 6 దినములు మూసిబడి ఉండి విశ్రాంతి దినమును అమావాస్యను తీసివేయబడి మరియు విశ్రాంతి దినములను అమావాస్యలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి చిన్న యెహోవాకు ఆరాధన చేయవలను. వెయ్యేండ్ల పరిపాలనలో ఇజ్రాయెల్ సమూహం అంతా సజీవులుగా ఉండి ఎవరైతే ఉంటారో వారందరూ యెహోవాను ఆరాధించడం, యేసు ప్రభువారిని ఆరాధించడానికి ఇన్నర్ కోర్టు ఉంటుంది. ఆల్రెడీ వెయ్యేండ్ల పరిపాలన వీడియో పెట్టాను, అది చూడండి పిల్లరా. ప్రతి అమావాస్య రోజు మాత్రం దేవాలయం ఇన్నర్ కోర్టు తలుపులు తీస్తారు. ప్రతి ఏ రోజు పడితే ఆ రోజు తీరు. కేవలం 7వ రోజు నెలల ఆరంభం రోజు ఇన్నర్ కోర్టు టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ బయట ఇన్నర్ కోర్టు తలుపు ఉంటుంది. ఆ తలుపు తీస్తూ ఉంటారు. అప్పుడు ఆరాధన చేయడానికి రావాలి ప్రతి ఇజ్రాయెల్. అమావాస్య నాడు చూడండి, అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడిని, నిర్దోషమైన 6 గొర్రె పిల్లను, నిర్దోషమైన యొక్క పొట్టేలను అర్పింపవలను. దేవుడు అయితే ఎవరైతే శరీరంగా మిగిలి వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశిస్తారో వారందరూ బలులు తీసుకురావాలి. పరిశుద్ధ ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా. ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలనలో అమావాస్య దినాలు, విశ్రాంతి దినాలు, పండగలు ఉంటాయని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఆదిమ సంఘము కూడా వీటిని ఎందుకు పాటించలేదని కూడా ఖచ్చితంగా వాటిని పాటించారు. నేడు క్రైస్తవ సమాజం పాటించలేనంత మాత్రం అప్పుడు పాటించలేదని కాదు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఆదిమ సంఘం కూడా వీటిని పాటించి కొలస్సీ సంఘం, ఇది క్రైస్తవులు 99% మంది సేవకులు దీన్ని అపార్థం చేశారు లేఖనాలు. ఇక్కడ కొలస్సీ 2:16-17 మనం చదువుకుంటాం. కాబట్టి అన్నపానం విషయంలోనూ కొలస్సీ సంఘం దే ఆర్ ఫాలోయింగ్, వారు వీటిని చేస్తున్నారు విషయంలోనూ. పండగ చూడండి, ఫస్ట్ సంవత్సరం చూసి పండగ, అమావాస్య, నెల విశ్రాంతి దినం అను వాటి విషయాల్లోనే మీకు తీర్పుని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. దే ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఇట్. వారు ఆల్రెడీ వీటిని చేస్తున్న విధానాన్ని తప్పుపడుతున్నారు. అక్కడ కొంతమంది ఎసెన్స్ అని కొత్త తెగ ఉన్నది, దాని గురించి మనం ఆల్రెడీ వేరే వీడియో చేద్దాం. కాబట్టి మీకు తీర్పు తీర్చిన అవకాశం కూడా మీరు ఎందుకు చేయట్లేదని తీర్పు తీర్చట్లేదు, ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని తీర్పు రెండింటికి చాలా తేడా ఉంది. వారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. పౌలు వాటిని ఎందుకు వీటిని చేస్తున్నాడు తెలియదు. రాబో వాటి జరిగిపోయిన క్రీస్తులో చనిపోయిన తర్వాత కాదు, ఈ రాసింది ప్రభు చనిపోయిన తర్వాత రాశాడు కొలస్సీ. రాబో వాటి ఛాయ్ అంటే ఏంటి మనం చూసాం కదా. భవిష్యత్తులో వీటిని చేస్తారు మనం చూసాం కదా. యెషయా 66, యెహెజ్కేలు 45-46 చూసాం. రాబో వాటి ఛాయ, వాటి నిజస్వరూపం అప్పుడు మనం చూస్తాము. క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మనం చూస్తాం. ప్రస్తుతానికి ఈ షాడోగా ఒక జ్ఞాపకార్థంగా ఇవ్వబడ్డాయి. వీటి విషయంలో తీర్పు తీర్చాల్సింది క్రీస్తు సంఘం తప్ప బయట రక్షణ వెలుపుటున్నవాడు కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆదిమ సంఘం ఇక్కడ పాటించిందని నిస్పష్టంగా అర్థమవుతుంది పిల్లరా. ఆదిమ సంఘం, కొలస్సీ సంఘం, పౌలు స్థాపించిన సంఘము వాటిని పాటిస్తున్నారు. పాటించే విధానాన్ని తప్పుపడుతున్నారు అక్కడ. కాబట్టి హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలియదు చాలామందికి. పౌలు ఇక్కడ పాటించవసరం లేదని అంటలేదు ప్రియులారా. మీరు ఆల్రెడీ చదివిన పౌలుకి యెషయా 66, యెహెజ్కేలు తెలియదని తెలుగుతున్న ప్రవక్తల మాటలు అన్నిటిని నమ్మని వాడు బుద్ధిహీనుడని దేవుని లోకాల్లో మన ప్రభు చెప్తున్నాడు. ప్రవక్తల మాటలు అన్నీ నమ్మకపోతే మనం ఫూల్స్. మరి అపోజిట్ ఫూల్ ఆఫ్ ఈ వెయ్యేండ్ల పరిపాలన ఉంటుందని తెలియదు ఆయనకి. కాబట్టి ఆలోచించేయండి, ఇవి జరిగిపోయిన ఛాయ అంటలేదు, రాబోయే వాటి చర్య అని మరి చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, చాలా ప్రాముఖ్యం ఈ దినాలు. క్రైస్తవ సమాజం మీరు విడిచిపెట్టేశారు. ఎందుకు తెలుసా? ఇంకా అవి ఇంపార్టెంట్ మీకు వివరిస్తాను ప్రియులారా. ఎందుకు వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలో చూడండి ప్రియులారా. ఈ విషయాలు కాలాలు, సమయాల గురించిన అవగాహన నేడు క్రైస్తవ సమాజంలో పూర్తిగా పోయింది. ఈ కాలాలు, సమయాలు తెలియాలంటే దేవుని క్యాలెండర్ తెలియకపోతే అసాధ్యం. తెలియదు. చూడండి, మొదటి రాకడలో ఏం జరిగిందో. మన ప్రభువు ఆయన వచ్చినప్పుడు లోక 19:41 ఆయన పట్టణముకు సమీపించినప్పుడు, ఆయన గాడిదెక్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటన, దాన్ని చూచి దాని విషయం ఏడ్చి నీవును నీ దినమందైన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంత మేలు ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడిన ప్రభు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రుని చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరగట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీతో రాతి మీద రాయి నిలుచకుండా నీ దినములు వచ్చుచున్నావని చెప్పాను ప్రియులారా. ఇక్కడ యేసుప్రభు వారు ప్రభువు దర్శించే కాలము సమయములు పేరుకే యూదులు, వారు పరిసయ్యులు, వారు ప్రబోధకులు, బోధకులుగా ఉన్నారు, ధర్మశాస్త్రం చదువుతున్నారు. వారి ప్రభు దర్శించే కాలము, సీజన్స్, టైమ్స్, అపాయింటెడ్ టైమ్స్ వారు గ్రహించలేదు. ఏదో పేరు మొక్కుబడిగా చేస్తున్నారు. దాని యొక్క పర్పస్, దాని యొక్క మీనింగ్ దాన్ని తెలియకుండా ఒక నామకార్థంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి కాలములు వారు ఎరగకున్నారు. కాబట్టి
వారికి తీర్పు వస్తుంది. ఇగో మీరు కాలము తెలుసుకోలేదు కాబట్టి మీ మీద తీర్పు రాబోతుంది. 40 సంవత్సరాల తర్వాత 70లో ఈ దేవాలయం కూలిపోతుందని ప్రభు చెప్తున్నాడు. తీర్పులోనికి మీరు వస్తారు, ఎందుకంటే ప్రభు దర్శించిన కాలము మీరు గుర్తించలేదు కాబట్టి అని వాక్యం సెలవిస్తుంది. మొదటి రాకడలో పరిచయులు, బోధకులు వారు గుర్తించలేదు, ప్రభు కాలమును వివేచించలేకపోయారు. మరి నేడు క్రైస్తవ సమాజం సంగతి ఏంటి ప్రియులారా? ప్రభు రెండో రాకడ కాలములు సమయంలో మనం తెలుసుకోకపోతే మనం కూడా మనకి ఉగ్రత తీర్పు ఉంటుంది ప్రియులారా. చూడండి, రెండో రాకడ విషయంలో కూడా నేడు క్రైస్తవ సమాజం అయ్యే తప్పులు చేస్తున్నాయి. 1 తెస్సలోనికై 4, 16, 18, 5, 1 వచ్చిన మనం కంటిన్యూస్గా చదివితే ఆర్భాటంతోను, ప్రభు దూత శబ్దంతోను, దేవుని బోరతోను, పరలోకం నుండి ప్రభు దిగి వచ్చిన క్రీస్తునందున మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట జూలై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలం మేఘల మీద కొనిపోవడం కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ముందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరిని ఆదరించుకోండి. అక్కడితో అయిపోవద్దు. ఇది స్పష్టంగా ర్యాప్చర్ ఉంటే ప్రభు సంఘాన్ని తీసుకువెళ్ళే సందర్భం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. దాని కంటిన్యూషను చదివితే సహోదరులారా, ఆ కాలమును గురించి చూసారు. ఆ కాలము మీరు ఎరగలేదు కాబట్టి అక్కడే ఆ సహోదరులు ఆ కాలమును అంటే ఏ కాలం ముందు వచనాలు మనం చదివితే కాంటెక్స్ట్లో ఆ కాలం అంటే ప్రభు రాకడ రెండో రాకడ కాలంను గూర్చి సమయం గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ కాలం అంటే ఎండాకాలం వర్షాకాలం కాదు. ఈ అపాయింటెడ్ టైమ్స్ లేవికాండ 23లో ఉండే అపాయింట్మెంట్ టైమ్స్ ప్రకారం మీకు తెలుసు ఆల్రెడీ మన ప్రభు అప్పుడే వస్తాడు ప్రియులారా. కాబట్టి క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వీటిని తృణీకరించి గుడ్ ఫ్రైడేని తృణీకరించి దేవుని పండుగలు అర్జెంటుగా వారు చేపట్టాలని తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి ప్రియులారా. ఎందుకంటే కాలముల సమయం గురించి తెస్సలోనిక సంఘానికి అవగాహన ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడో ఆ కాలములు పర్టికులర్ డే తెలియకపోయినా ఏ రోజు అంటే మన క్యాలెండర్లో ఏ రోజు బుధవారం శుక్రవారం మనకు తెలియకపోయినా పర్టికులర్ కాలము తెలుసు ప్రియులారా. అప్పుడు బుధవారానికి ప్రెగ్నెంట్ అయిన స్త్రీ ఈ 6వ నెలలో 3వ నెలలో డెలివరీ అవ్వదు కదా. ఒక కాలం ఉంటుంది, అది 9 నెలలు నిండాలి. ఆ కాలం నిండినప్పుడు మనకు ఐడియా ఉంటుంది. అది సేమ్ ఎగ్జాక్ట్గా ఈ కొలస్సీ సంఘానికి దేర్ యాక్చువల్లీ కీపింగ్ కొలస్సీ సంఘంలో తెస్సలోనిక సంఘం కూడా వీటిని పాటిస్తున్నారు. యెహోవా నియామక కాలాలు, పండగలు, విశ్రాంతి దినాలు, అమావాస్యలు వీరు పాటిస్తున్నారు కాబట్టి మీకు రాయనక్కర్లేదు. యు ఆల్రెడీ అవేర్, మీకు ఆల్రెడీ తెలుసు ప్రియులరా అని పౌలు తెస్సలోనిక సంఘాన్ని రాస్తున్నాడు. చూడండి, మొదట ఆదిమ సంఘము క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలు, సండే వర్షిప్లు చేయలేదు. కానీ వారు పండగలు, యెహోవా పండగలు, విశ్రాంతి దినాలు, అమావాస్యలు వారు చేసినట్టు మనకు అర్థమవుతుంది. రాబో వాటి ఛాయ అని పౌలు కొలస్సీ సంఘానికి ఎందుకు రాశాడు తెలుసా ప్రియులరా? మనం పిక్చర్ చూద్దాం. పిక్చర్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ప్రియులరా. ఇక్కడ చూడండి, యెహోవా నియామక కాలంలో మోషేను అనుగురించి రాశాడు. మీరు ఆయన మాటలు నమ్మకపోతే నా మాటలు నమ్మరని. మోషే ప్రభు మొదటి రాకడ గురించి రాశాడు. దానికి పిక్చర్ కలర్స్ కూడా చాలా అర్థాన్ని చెబుతున్నాయి. ఫస్ట్ పస్కా అంటే రక్తం కాబట్టి పస్కాకి ప్రభు చనిపోయిన రోజు ఏ రోజు పడితే అది ఒక పర్టికులర్ కాలం ఉంది. కాలములు సమయం మీరు మీకు రాయనక్కర్లేదని. ఎందుకనంటే కాలములు దర్శించి ప్రభు కాలం దర్శించి కాలం మీరు ఎరగకుంటుంది. పస్కా 14 అబీబ్ నెల మొదటి నెల 14వ తారీఖుని యేసు ప్రభు వారు చనిపోవాలని దేవుడు తండ్రి నిర్ణయించాడు. తర్వాత పులియని రొట్టెల పండగ ఆయన సిలువలో ఆయన చనిపోయాక ఆయన శరీరాన్ని తీసుకొచ్చి భూమిలోకి పాతిపెట్టారు. భూస్థాపితం అది ఆయన శరీరం కులిపోలేదు. 3 రోజుల తర్వాత సజీవుడిగా మన తండ్రి అయిన దేవుడు ఆయన తిరిగి లేపాడు. కాబట్టి పులియని రొట్టెల పండగ చేయాలి. ఆయన పాపాన్ని తీసివేస్తూ ఉన్నాడు కాబట్టి అది పులియని రొట్టెల పండుగ నెరవేర్పాలి. జరిగింది చూసింది ప్రియులరా. 3 రోజుల తర్వాత 3 రోజులకి 3వ రోజు ప్రథమ ఫలముల దినము రోజు ప్రభు పునరుద్ధానుడై తండ్రి వద్దకి ఒక ప్రథమ ఫలము పంటగా ఆయన ఆత్మల పంటగా ఫస్ట్ ఫ్రూట్గా ఆయన తిరిగి లేచి పరలో తండ్రి వద్దకు ఆమోదించబడ్డాడు అని మనం అది పండగ నెరవేరింది. చూడండి, కలర్ చూడండి. తర్వాత పెంతెకోస్తు దినం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మొదట ప్రథమ ఫలముల నుంచి ఎగ్జాక్ట్గా 50 రోజులు లెక్క పెట్టుకుంటే పెంతెకోస్తు దినం రోజు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను వరాన్ని కుమ్మరించాడు. ఎగ్జాక్ట్గా ఈ పండుగలు ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో వస్తాయి. స్ప్రింగ్ ఫీస్ట్ అంటారు, స్ప్రింగ్ అపాయింటెడ్ టైమ్స్ అంటారు. ఇవి ఎగ్జాక్ట్గా మన ప్రభు మొదటి రాకడలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. మరి మిగిలిన 3 పండుగలు ఎవరు నెరవేరుస్తారు? అవి తన రెండో రాకడలో ఎగ్జాక్ట్గా ఒకే సంవత్సరంలో సీక్వెన్స్లో ఆయన నెరవేర్చబోతున్నాడు. ప్రియులారా, ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మిగిలిపోయినవి ఇంకా 4 ఉన్నాయి. చూడండి, బోరధ్వనుల పండుగ ఎత్నీయం అంటారు బైబిల్ క్యాలెండర్లో. ఎత్నీయం నెల మొదటి రోజు మన క్యాలెండర్ సెప్టెంబర్, అక్టోబర్లో సంఘం ఎత్తబడుతుంది. ప్రియులారా, మీరు గమనించారు, ఎగ్జాక్ట్గా ఇదే రోజు ఎత్తబడుతుంది. కాకపోతే మన క్యాలెండర్లో 2 రోజులు ఎడంలో ఏ రోజైనా పడచ్చు. ఆ దినం పర్టికులర్ దినం మనకు తెలియదు. ఆ పర్టికులర్ క్షణము అంటే 24 గంటల్లో ఏ టైంలో మనకు తెలియదు. కానీ ఆ సీజన్ మనకు తెలుసు. ఆ సీజన్ 7వ నెల మొదటి రోజు వస్తాడు. అది బైబిల్ క్యాలెండర్లో 7వ నెల మొదటి రోజు, మన క్యాలెండర్ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఆ కాలం ఆ సీజన్లో వస్తాడు. పక్క క్లారిటీ ఇది.
మన ప్రభువు వచ్చి పండగ ఈరోజు ఇది కరెక్ట్ సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. ఎగ్జాక్ట్ సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత 10వ రోజు ప్రాయశ్చిత్తార్థ దినం రోజు ఎత్తునీం 10th అంటే 10వ రోజు ఎగ్జాక్ట్ సంఘం ఎత్తబడిన తర్వాత 10వ రోజు ఆయన సంఘముతో వస్తాడు. అది బహిరంగ రాకడ, అది ప్రాయశ్చిత్తాతో ఫేస్ టు ఫేస్ అంటారు ప్రియులారా. అది యెహోవా మహాదినము, తీర్చే దినము. అది చూసారు, ర్యాప్చర్కి సెకండ్ కమింగ్ మధ్య ఎడము 10 రోజులు మాత్రమే ప్రియులారా. 7.5 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు కాదు. ఇదంతా త్రాష్, ఇదంతా వాక్యము తృణీకరించి, దేవుని రాజ్యాంగాన్ని తృణీకరించి వచ్చేసి దుర్బోధలు ఇవన్నీ. దేవుని రాజ్యాంగం మీదే బోధైనా కట్టబడాలి ప్రియులరా. ఆల్రెడీ డేట్లు ఫిక్స్ అయిపడ్డాయి. తర్వాత 5 రోజులకి పన్నసాల పండుగని ఉంటుంది. అది వెయ్యని పరిపాలన. ప్రభు మనుషులతో కాపురం, దేవుడే మనుషులతో కాపురం ఉంటాడని ఆ సబ్జెక్ట్, ఆ పండగ నెరవేర్పు చూస్తాం. 7వది మన ఆఖరి 8వది మనం చూడగలిగితే విశ్రాంతిను. 6 రోజులు దేవుడు సృష్టి చేసి 7వ రోజు ఆయన విశ్రమించాడు. 7వ రోజు ఎప్పుడు వెయ్యని పరిపాలన సాదృశ్యం. ఒకరోజు 1000 సంవత్సరాలతో సమానం అయితే 6000 సంవత్సరాల అంతంలో పూర్వదంలో పండగ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తారు. 7వ రోజు కనుక విజ్ఞాన పరిపాలన ఇచ్చి విశ్రాంతి మన ప్రభువులో చూడగలుగుతాం. కాబట్టి ఇవన్నీ ఇక రాబో వాటి ఛాయ ప్రియులార, ఇంకా నెరవేర్పు వీటి యొక్క నిజ స్వరూపం ఇంకా జరగలేదు ప్రియులార. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ పండుగల యొక్క నెరవేర్పు మనం చూడబోతున్నాం. కాబట్టి నేడు క్రైస్తవ సమాజం అర్జెంటుగా వీటిని చేపట్టాలి. వాటి దేవుని రాజ్యాంగ చట్టాలు ఇవి చేయకపోతే మనం ప్రభు ఎత్తబడే గుంపులో మనం చీకట్లో ఉన్నవారు. ఎందుకంటే వెలుగు సంబంధులు దొంగలాగా రాడు. మీరు వెలుగు సంబంధులు అని చెబుతుంది. ఎవరు వెలుగు సంబంధులు? నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నది. ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో వారు వెలుగు సంబంధులు ప్రియులారా. ఎవరైతే ఈ పండగలు వాటి నియామక కాలాలప్పుడు చేపడతారో వారు మాత్రం వెలుగు సంబంధులు. ఎవరైతే వీటిని తుణీకరిస్తారో మీరు ఎత్తబడి గుంపులో ఎట్టి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఇది దీని యొక్క విషయం ప్రియులరా. ఇప్పుడు ఎల్లుల్లి మాసం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించి మీకు ముగిస్తాను ప్రియుల. ఎల్లుల్లి మాసం యొక్క చరిత్ర మీకు తెలియాలి. అసలు ఏంటి ఎల్లుల్లి మాసం? ఎల్లుల్లి మొదటి రోజు అంటే 6వ నెల యొక్క ప్రాముఖ్యత మీకు తెలియాలి ప్రియులరా. గమనించాలి. మీరు ఈ పిక్చర్లో చూడగలిగితే ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత పెంతుకోస్తు శివాన్ అనే 3వ నెలలో వారు దేవుడు పెంతుకోస్తు ఎగ్జాక్ట్ పెంతుకోస్తు దినం రోజు వానికి మోషేకి దేవుడైన యెహోవా ఆయన ఈ మోషే ధర్మ చట్టాలను 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఆయన 40 రోజులు గడిపాడని తెలుసు. మొదటిసారి ఆయన 40 రోజులు గడిపాడు. తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు వీరు బొమ్మ దూడ చేస్తున్నప్పుడు రాతి పలకలు పగలగొట్టేశాడు. అది తమ్మూజ్ అని 17వ రోజు. అది 4వ నెల 17వ తారీఖు. తర్వాత పడగొట్టేసిన తర్వాత 40 రోజులు ఆయన ప్రభువును బతిమలాడుకుంటాడు క్షమించమని. అప్పుడు అది ఎప్పటి నుంచి తమ్మూజ్ 18 చూడండి పిక్చర్లో మీకు ఇక్కడ పిక్చర్స్లో కనపడుతుంది. ఎల్లుల్లి మాసం అంటే 6వ నెల యొక్క ప్రాముఖ్యత మీకు వివరిస్తాను. ఇక్కడ పిక్చర్లో చూస్తే మీరు ఇక్కడ చూడండి, ప్రభు ఇక్కడ పిక్చర్లో చూడండి మోసే. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటో చెప్తాను. పెంతుకోస్తు అంటే 3వ నెలలో ఆయన పైకి వెళ్ళాడు. ఆయన 40 రోజులు గడిపిన తర్వాత 40 రోజులు పెంతుకోస్తు రోజు ఇవ్వబడ్డాయి. 40 రోజులు ఇంకా దేవుడు రాజ్యాంగం వివరించాడు. తమ్మూజ్ 17వ తారీఖు కిందకు వచ్చినప్పుడు వారు దూడలు చేసుకున్నప్పుడు పగలగొట్టించిన పిక్చర్ కనపడుతుంది. ఆయన తమ్మూజ్ 18వ తారీఖుని మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళి బతిమలాడుకుంటాడు, క్షమించు ప్రభు అని. 40 రోజులు బతిమలాడుకున్న తర్వాత దేవుడి దగ్గర నుంచి ఎలాంటి ఎష్యూరెన్స్ జవాబు క్షమాపణ వారికి దొరకలేనప్పుడు ఆయన 30th రోజు కిందకు వచ్చేస్తాడు. 2వసారి కిందకు వచ్చినాక మరుసటి రోజు ఎప్పుడంటే చూడండి ప్రియులారా, ఎల్లుల్లి మొదటి రోజు అంటే ఈ నెల ఈరోజు సాయంత్రం మొదలవుతుంది. ఎల్లుల్లి మొదటిసారి 3వసారి ఆయన వెళ్తాడు. ఇది సెకండ్ టైం యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే సెకండ్ టైం. రండి నీ పైకి రా, నేను ఇస్తాను, పలకలు ఇస్తానని 3వసారి యాక్చువల్గా. ఇది మన బైబిల్ ప్రకారం 2వసారి. మరి ఇది దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎల్లుల్లి మొదటి రోజు వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా 40 రోజులకి ఎత్తునీం అంటే ఇందాక చూసిన ఎత్తునీం 10 అంటే ప్రాయశ్చిత్తార్థ దినం. అప్పుడు సంఘంతో వస్తాడు. ఆ రోజు ఆయన పలకలు తీసుకుని క్షమాపణతో ఆయన ఇజ్రాయేల్ చేసిన పాపాల క్షమాపణతో ఆయన కిందకి దిగి వచ్చాడు. ఇది చరిత్రలో జరిగిన సంఘటన ప్రియులారా. ఎందుకంటే ఇది 40 రోజులు ఉపవాస దినాలు అంటారు వీటినే. ఎల్లుల్లి మొదటి రోజు, 2వసారి యాక్చువల్గా 3వసారి ఆయన పైకి వెళ్ళి ప్రభు రమ్మంటే వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత 40 రోజులకి ఎగ్జాక్ట్గా ఎత్తునీం 10th రోజు ఆయన తిరిగి వచ్చే క్షమాపణతో ఈ 40 రోజులు కిందన వారు ప్రభు క్షమాపణ కొరకు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నారు. ఇది చరిత్రలో జరిగింది సంఘటన ప్రియులారా.
ఇదే రోజు ఉన్న చరిత్రలో జరిగిన ప్రాముఖ్యత ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నది ఎల్లుల్లి మొదటి రోజు ప్రియులారా. కరెక్ట్‌గా ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత 40 రోజులు శో అరణ్యంలో శోధించబడ్డాడు. అరణ్యంలో శోధించబడిన తర్వాత 40 రోజులు పూర్తయినప్పటికి ఆయన ఎతునీము 10th రోజు ఎగ్జాక్ట్‌గా ప్రాయశ్చిత్తార్థ దినం రోజు ఒక దేవాలయంలో ప్రవేశించి, సినగాగులోకి ప్రవేశించి ఆయనకి యెషయా పుస్తకం ఉన్నప్పుడు ఆయన ఆయన అదేంటి ఎత్తుని అంటే ఆయన సేవా జీవితం ఆ రోజు ప్రాయశ్చిత్తార్థ దినం రోజు ఎత్తునేమిటంటే ఆ రోజు సేవ ప్రారంభించి ఆయన సునాద సంవత్సరాన్ని ప్రకటించారు. అది 80వ సునాద సంవత్సరాన్ని ప్రకటించారు. ప్రియులారా, ఇది చరిత్రలో మనం చూడదగినది. ఆ తర్వాత ఎల్లుల్లి మొదటి రోజు నుంచి ఈ 6వ నెల మొదటి రోజు నుంచి 7వ నెల 10వ తారీఖు వరకు ఈ 40 రోజులు చాలా ప్రాముఖ్యమైనది దినాలు. ఉపవాస దినాలు. యాక్చువల్గా ఈస్టర్ రోజు చేసే దినాలు కాదు. మనం ఏదైతే లెంట చేస్తారో అవి తొమ్ముజు దేవత కోసం ఏడ్చిన రోజులు అవి. అది కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు క్రైస్తవ సమాజం, ముఖ్యంగా ఆర్సీఎం చర్చ్ వారు అడాప్ట్ చేసుకున్నారు. అది ప్యాగన్ ట్రెడిషన్ ప్రియులారా. ఇది అసలు ఒరిజినల్ ట్రెడిషన్. ఎందుకంటే మన ప్రభువు వచ్చి, ఎందుకంటే 7వ నెల మీరు గమనించాలి ప్రియులారా, 7వ నెల ఇక్కడ ఇక్కడ మనం మొదట బ్లూ కలర్ కానీ 7వ నెల మొదటి రోజు ఆకాశ తూములు విప్పబడతాయి. దేవుని తీర్పు ఆ రోజు వ్యక్తిగతంగాను దేశాలుగాను దేవుడు తీర్పు తీర్చబోతాడు. తర్వాత 10 రోజులు ఆయన వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత జడ్జిమెంట్ అనేది సీల్ చేస్తాడు. 7వ నెల 10వ తారీఖు రెడ్ కలర్లో కనపడుతుంది. దేవుడు ఆకాశ తూములు మూసివేయబడతాయి. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సంఘటన. 7వ నెల మొదటి రోజు ఆకాశ తూములు ఇప్పబడతాయి. కాబట్టి మన ప్రభువును ఎదుర్కొని పోయి ఆ ప్రభు వస్తాడు సంఘాన్ని తీసుకువెళ్ళడానికి. కాబట్టి ఈ 30 రోజులు, ఈ ఎల్లుల్లో 29 రోజులు ఉంటాయి. యాక్చువల్గా ఒక 30 రోజులు అటు ఉండొచ్చు ఒక్కసారి న్యూమూన్ కనపడకపోతే. కాబట్టి ఎల్లుళ్ళు 29 రోజులు, ఒక్కోసారి 30 రోజులు కూడా ఉంటాయి. ఈ 30 రోజులు తర్వాత ఈ నెక్స్ట్ 10 రోజులు ప్రభు సంఘం ఎత్తబడిన దానికి 10 రోజుల తర్వాత రెండో రాకడికి ఈ 40 రోజులు ప్రాముఖ్యమైన దినం. మనం సిద్ధపాటు చేసుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపడే దినాలు ప్రియులారు. ఈ 10 డేస్ని చూడండి, ప్రభు సంఘం ఎత్తబడింది. ఎల్లుల్ తిస్రీ 1 నుంచి తిస్రీ 10 వరకు ఒక ఆశ్చర్యకరమైన దినాలు అంటారు ప్రియులారా. ప్రభు ఆకాశ తూములు ఇప్పబడతాయి. ఖచ్చితంగా ప్రభు ఆయన తీర్పు జడ్జిమెంట్ రోజు మాట. అది జడ్జిమెంట్, ఈ 10 డేస్ జడ్జిమెంట్ డేస్. ఈ 10 రోజుల్లోనే ఉగ్రత పాత్రలు 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి ప్రియులారా. కాబట్టి ఈ 7 ఉగ్రత పాత్రలు ఈ 10 రోజుల్లోనే ఉగ్రత కుమ్మరించబడుతుంది. కాబట్టి తీర్పు రోజు మనం తీర్పులోకి ఎంటర్ అవ్వకముందే బుద్ధిమంతుల వలె మన దిమిటీలు చక్కబెట్టుకుందాం. ఈ నెల రోజులు ప్రతి 7 ఈ సంవత్సరం రాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమల అంతములో, నేను ఆల్రెడీ మనం ప్రూవ్ చేసి శ్రమల అంతంలో 3.5 సంవత్సరాల అంతంలో శ్రమలు పూర్తయినాక 7వ నెల మొదటి రోజు వస్తాడు యేసు ప్రభు వారి సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి ఈ సంవత్సరం నాడు మనం ప్రతి 7వ నెల మొదటి రోజు మనం రిహార్సల్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రతి జ్ఞాపకార్థ దినంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఎత్తబడే రోజు, ప్రభు పుట్టినరోజు కూడా నా రోజు ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇవి మారు మనసు దినాలు. మనం సిద్ధం చేసుకోవడం, మన వస్త్రాలు ఉతుక్కోవడానికి ఇది అద్భుతమైన సీజన్ ప్రియులారా. కాబట్టి చూడండి, ఈ 40 రోజు ఉపవాస దినాలు సెప్టెంబర్ 4 ఈరోజు సాయంత్రం నుంచి ఎల్లుల్లు మాసం అంటారు. ఇది ద డేస్ ఆఫ్ దేశివా అంటారు, రిపెంటెన్స్ అన్నమాట. మారు మనసు దినాలు ఈ 40 రోజులు. ఈ సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అక్టోబర్ 14 ప్రాయశ్చిత్తార్థ దినం. ఒక డేట్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి, అందుకే స్టార్ పెట్టాము. 6th మంత్ ఈరోజు నెల ప్రారంభం అవుతుంది. 7వ నెల మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎందుకంటే 2 రోజులు ఎడలో ఏ రోజున పడుతుంది. కాబట్టి ఆ దినమును గురించి, గడిని గురించి ఏ మానవుడికి తెలియదు. 7వ నెల మొదటి రోజు ఎప్పుడు పడుతుందో ఏ మానవుడికి తెలియదు. తండ్రి అయిన దేవుడు ఆ ఫస్ట్ విజిబుల్ మూన్ ఎప్పుడు చూపిస్తారో అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ 40 రోజుల దినాలని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు మారు మనసు పొందండి. చూడండి, ఆ సామెతలు 28:13 అతిక్రమణకు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రియులారా, ఈ దేశ అతిక్రమలు మనం అతిక్రమించాం, దేవుని రాజ్యాంగాన్ని మనం తృణీకరించాం ప్రియులారా. మనం మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఎవడును దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. మనం ప్రభువా అని పిలిచినంత మాత్రాన క్రైస్తవులు ఎల్లరూ ప్రభువా ప్రియులారా తండ్రి చిత్తం చేయాలి. తండ్రి చిత్తం ఏంటి? తన కుమారుని అంత విశ్వాసం ఉంచడం, దేవుని రాజ్యాంగాన్ని, దేవుని చట్టాలని మీరు గౌరవించడం ప్రియులారా. ఇది చేయకుండా, దేవుని చిత్తం చేయకుండా, ప్రభువు చెప్పిన దేవుని రాజ్యాంగాన్ని దేవుని తృణీకరించి ప్యాగన్ హాలిడేస్, అన్ని ఆచారాలు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, సండే వర్షిప్లు చేస్తే మనం రక్షణ పొందం ప్రియులారా. మనం దేవుని ఉగ్రత చూడబోతాం. మొదట ప్రభు దర్శించిన కాలము వారు తెలుసుకోలేదు కాబట్టి వారి మీదకి ఉగ్రత వచ్చింది. ప్రభువు దర్శించి రెండో రాకడ క్రైస్తవులు తెలుసుకోకపోతే మనకి మీదకి ఉగ్రత వస్తుంది ప్రియులారా. అతిక్రమలు దాచిపెట్టు, మనం అతిక్రమలు ఒప్పుకుందాం, మన చట్టాలను అతిక్రమించాలని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం ప్రియులారా. సామెతలు 28:3 ప్రకారం ఈ సీజన్ అద్భుతమైన సీజన్. దేవునితో మనం మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్న అద్భుతమైన సీజన్ ప్రియులారా. అలాగే
యెషయా 55:6లో చూడండి, ప్రభు సీక్ ద లార్డ్ వైల్ హీ మే ఫౌండ్, కాల్ అవుట్ హిమ్ వైల్ హీజ్ని, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెతకాలి. ఈ ఈ 60 రోజులు, ఈ 40 30 రోజులు, ఆ 10 రోజులు కూడా ప్రభు మనకు సమీపంగా ఉండే దినాలు ప్రియులారా. ఆకాశ తూములు ఆ రోజు ఇప్పబడతాయి ప్రియులారా. జడ్జిమెంట్ మొదలవుతుంది ప్రియులారా. కాబట్టి చూడండి, మన నిర్గమాకాండము 34:6 ద లార్డ్ యెహోవా, యెహోవా ఏ గాడ్ మెర్సిఫుల్, గ్రేసియస్, స్లో టు యాంగర్ అండ్ అబాండ్ ఇన్ లవింగ్ కైండ్నెస్ అండ్ ట్రూత్. మన ప్రభు అయిన యెహోవా ఆయన కనికరం సంపన్నుడు, దయగలవాడు, ఆయన త్వరగా కోపగించుకున్నాడు కాదు అని మనం జ్ఞాపకం చేసుకుని ఈ 40 రోజుల సమయాన్ని ప్రభు వైపు తిరుగుదాం ప్రియులరా. చాలా ప్రాముఖ్యమైన దినాలు. ఎలుళ్ళు సాయంత్రం ఫస్ట్ ఎలుళ్ళు శుభాకాంక్షలు ప్రియులారా. మొదట అమావాస్య అంటే మనకి తప్పుడు ఆలోచన క్రైస్తవ సమాజంలో ఉంది. ఎలుళ్ళు అంటే మొదటి నెల ఆరాధన దినం ప్రియులారా. సంఘాలు, ఆదిమ సంఘాలు అన్నీ వాటి మొదటి శతాబ్దం వరకు వారు ఫాలో అయ్యారు ప్రియులారా. తర్వాతే అవి కనుమరుగైపోయి రీప్లేస్మెంట్ థియాలజీ అని వచ్చింది ప్రియులారా. కాబట్టి వెయ్యన పరిపాలనలో ఉన్నప్పుడు మీకు ఇప్పుడు ఎందుకు ఉండవని మీరు భావిస్తున్నారు? ఎలాంటి ప్రభుని ఆరాధిస్తున్నారు? మన ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు. ఈ 40 రోజుల సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ ప్యాగన్ హాలిడేస్ని క్రైస్తవుల సమాజం బయటికి రావాలి ప్రియులారా. యెహోవా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వసత్యంలోనికి నడిపించను గాక ప్రియులారా. దయచేసి ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి. అందరూ మీరు మారు మనసు పొందండి. 40 రోజులు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు వచ్చేది 7 నెలల మొదటి రోజు వస్తాడు. మన క్యాలెండర్ ఆ కాలములు సమయంలో మీకు రాయనక్కర్లేదని పౌలు చెప్తున్నాడు. ఆ కాలములు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మహాశ్రమల అంతంలో వస్తాడు ప్రియులారా. మన మహాశ్రమలు అతి త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఆ పరిశుద్ధ స్థలములు, ఒక దేవాలయం, ఒక బలిపీఠం కట్టబోతున్నారు యెరూషలేములో. కట్టబడిన తర్వాత అబద్ధ క్రీస్తు వాడు ఎవడో మనకు తెలియదు. వాడు వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థానంలో హేయు వస్తువు మీరు చూడగానే మహాశ్రమలు ఆరంభమవుతాయని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24 స్పష్టంగా చెప్పినట్టు ఆ మహాశ్రమలు అప్పుడు అఫీషియల్గా అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్గా 1240 రోజులు ఉంటాయి, 3.5 సంవత్సరాలు ఉంటాయి, 42 నెలలు. ఆ రోజు మన సంఘటన యెరూషలేములో ఒక దేవుడుగా చెప్పుకునే అబద్ధ క్రీస్తు అదే రోజు కౌంట్ చేసుకోండి. అది అబీబ్ నెల 10వ తారీఖు అవుతుంది ప్రియులారా. ఎందుకంటే మహాశ్రమలు మన ప్రభు అయిన యామ్ కిప్పూర్ రోజు, ప్రాయశ్చిత్తార్జనం రోజు అవి ముగింపు అవుతాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా 1260 రోజులు ముందుకు వస్తే అబీబ్ నెల 10వ తారీఖున మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. మీరు ప్రతి ఏడు జ్ఞాపకం చేసుకోండి. అది మార్చి ఏప్రిల్ మాసంలో మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి ప్రియులారా. ఆ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. అది స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా మన ప్రభు ఎప్పుడు వస్తాడో మనం తెలుసుకోవచ్చు. అప్పుడు దాకా మనకి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ప్రియులారా. మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. ప్రభు మహాశ్రమల తర్వాత వస్తాడు, 7 నెలల మొదటి రోజు వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంగతులన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ క్రైస్తవంలోని ఈ చెడ్డ ఆచారాలు నేను ఖండిస్తూ మా సంఘాన్ని హెచ్చరిస్తూ, మా సంఘాన్ని ప్రేమతో సాత్వికంతో వారిని హెచ్చరించి దేవుని వాక్యం వైపు మళ్ళించే పనిలో నేను ఉన్నాను ప్రియులారా. మీరు కూడా సహకరించండి, సత్యాన్ని అంగీకరించండి. సత్యానికి చెవియొగ్గనే ఒక భయంకరమైన కాలం వచ్చుచున్నది. వాడి ధర్మశాస్త్రం వినపడకుండా చెవులు మూసుకున్నాడు ప్రార్థన హేయమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎలూలు మాసములో మీరు దేవుని వైపు తిరగండి. మీరు మారు మనసు దినాలను సద్వినియోగం చేసుకోండి. ఈ మెసేజ్ మీకు ఇంకా ఎవరికైనా కావాలంటే, ఇదివరకు నేను ఆల్రెడీ చేశాను వీడియోస్, 2వ రాకడ 45 వీడియోలు చేశాను. వాటిని చూడండి. ఈ మెసేజ్ని షేర్ చేయండి ప్రియులారా. ప్రతి ఒక్క క్రైస్తవులు మొత్తం సంఘ సంస్కరణ జరగాలి. నేడు సంఘ సంస్కరణ జరగాలి. చాలామంది దుర్బోధలు చేస్తూ ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్ అని చెప్తారు. అసాధ్యం ప్రియులారా. ఈ అపాయింట్మెంట్ టైమ్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయి, ఆ ఫిక్స్డ్ డేట్స్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట రాకడ ఈ 4 పండుగలు ఎలాగైతే నెరవేర్చాడో, మిగిలిన 3 పూర్వధ్వనుల పండుగలు, ప్రాయశ్చిత్తార్జనము, పర్ణశాల పండుగ తన 2వ రాకడలో నెరవేర్చిపోతున్నాడు. అవన్నీ నీకు స్తోత్రం. ర్యాప్చర్కి, సంఘం ఎత్తబడడానికి 2వ రాకడికి మధ్య ఎడము 7 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు, 10 రోజులు. ఎందుకంటే అవి దేవుని రాజ్యాంగం ముందే నిర్ణయించారు. కాబట్టి ఆ వాక్యానుసారం ఆ పునాది మనం కట్టబడి, ఎందుకంటే ఎవరైనా ప్రకటన గ్రంథం గురించి మాట్లాడితే ఈ పండగలు పక్కన పెట్టి ప్రకటన గురించి ఎవడో మాట్లాడుతుంటే వాడి దగ్గర నుంచి దూరంగా పారిపోండి. వాడు చెప్పివన్నీ దుర్బోధలు. కాబట్టి వీటిని ఆధారం చేసుకుని ఏ వచనమైన మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది పిల్లరా. వీటిని పక్కన పెడితే మనకు అర్థం కాదు. అందుకే 5 ప్రవచనం తాళాలని మనం ఇదివరకు వీడియో చేస్తాం. ఈ ఎలుల మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దేవుని వైపు తిరగండి, వాక్యం వైపు తమ బ్రతుకులు కొట్టుకోండి. యెహోవా మిమ్మును, మీ కుటుంబాన్ని సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్.